పెళ్ళయింది కానీ అనే ఒక చక్కటి కథను మీ ముందుకు తీసుకొస్తున్నాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా తెల్లవారినట్టుగా తెలియడం లేదు. ఇంతలో వంటగదిలో నుంచి సౌండ్స్ రావడంతో మెలకువ వచ్చింది తులసికి. ఏం జరుగుతుందా అని మెల్లగా లేచి వంటగది దగ్గరకు వచ్చి చూసింది. ఒక పక్క రైస్ కుక్కర్లో రైస్, మరో పక్క ప్రెషర్ కుక్కర్లో పప్పు ఉడుకుతున్నాయి. ఇంత పొద్దున్నే ఆ పనులు ఎవరు చేశారా అంటూ ఆశ్చర్యపోయింది తులసి. ఇంతలో బాత్రూమ్ తలుపు తెరుచుకొని పక్కనే ఉన్న గదిలోకి వెళ్ళి డోర్ సౌండ్ వచ్చేలా క్లోజ్ చేశాడు అర్జున్. ఆ సౌండ్ విని అదిరిపడింది తులసి. అప్పటికి తన నిద్రమత్తు వదిలి రూమ్ క్లీన్ చేయడం మొదలుపెట్టింది. కాసేపటికి టిప్ టాప్గా రెడీ అయ్యి బయటకు వచ్చాడు అర్జున్. నేరుగా వంటగదిలోకి వెళ్ళి తాను వండుకున్న వంట రెడీ అవ్వడంతో బాక్స్ రెడీ చేసుకుని తులసిని కనీసం ఒక్క చూపు కూడా చూడకుండా తన బైక్కి హెల్మెట్ తీసుకొని ఇంట్లో నుండి బయటకు వెళ్ళిపోయాడు. తులసికి అతని వైఖరి అస్సలు అర్థం కాలేదు. కానీ ఆమెకి ఇదేం కొత్త కాదు. ఒక నెల క్రితం తులసికి అర్జున్కి పెళ్లి చూపులు జరిగాయి. అదే మొదటిసారి తులసి అర్జున్ని చూడడం. బారెడు గెడ్డంతో దాదాపు ఒక వారం రోజులు నిద్రపోనట్టుగా ఉన్న కళ్ళు, అతన్ని చూడడానికి కూడా చాలా నీరసంగా ఉన్నాడు. అర్జున్ మొహం చూస్తే చాలు అతనికి ఈ పెళ్ళి ఇష్టం లేదు అని అర్థమవుతుంది. అంత ఇష్టం లేకుండా అలా ఎలా వచ్చాడో అర్థం కాని వారంతా అర్జున్ చేతిలో చెయ్యి వేసి అతని పక్కనే కూర్చొని ఉన్న అర్జున్ వాళ్ళ అమ్మ నీరజమ్మ గారిని చూసి వారి సందేహానికి సమాధానం దొరికినట్టుగా ఉండిపోయారు. ఒకవైపు తులసికి పెళ్ళి అంటే ఎంతో ఇష్టం. చిన్నప్పటి నుండి ఎంతో హ్యాపీగా పెరిగింది తులసి. దానికి కారణం తులసి పెద్దన్నయ్య రఘు. తులసి అంటే రఘుకి చాలా ఇష్టం. అంతగా ప్రేమగా చూసుకోవడానికి కారణం రఘు తులసి ఒక తల్లి బిడ్డలు కాదు. రఘుకు 10 సంవత్సరాల వయసు ఉన్నప్పుడు ఒకరోజు రఘు వాళ్ళ నాన్న గోవిందు ఒక పాపని ఇంటికి తీసుకొని వస్తాడు. నాన్న ఎప్పుడు బయటికి వెళ్ళినా ఏదో ఒకటి తీసుకొని వస్తాడు. ఇప్పుడు ఏం తీసుకొని వస్తాడా? తీసుకొని వస్తే అందులో ఎవరికి ఎంత వాటా అని గొడవ పడతారు రఘు మరియు అతని తమ్ముడు రాజీవ్. బాగా వర్షం పడుతుండటంతో ఇంటి పైకప్పు సరిగ్గా లేకపోవడం వల్ల వంటగదిలో నీరు చేరి కట్టెల పొయ్యి తడిచిపోతుంటే ఆ నీళ్లు రాకుండా అష్టకష్టాలు పడి వంట చేస్తున్న జయ ఆ వంటగదిలో నుంచే, "ఎందుకురా అంత గోల చేస్తున్నారు? నేను వస్తే ఇద్దరి తాటా తీస్తా" అంటూ అరిచింది. "చూడమ్మా, వీడు నాన్న ఏం తెచ్చినా వీడికే అంటున్నాడు, నాకేం ఇవ్వడంట" అంటూ అమ్మ దగ్గరికి పరుగులు తీశాడు రాజీవ్. ఇంతలో నాన్న రావటం గమనించిన రఘు, "నాన్న" అంటూ ఇంటిలోకి వస్తున్న నాన్న వైపు అలానే చూస్తూ ఉండిపోయాడు. ఎందుకంటే తనతో పాటు ఉన్న తులసిని కూడా ఉంది గనుక. వంటగదిలో ఉన్న జయ, రాజీవ్ కూడా అలానే చూస్తున్నారు ఆ పాప వైపు. పాపని చాలా ఆశ్చర్యంగా చూస్తున్న రఘుని చూసి, "ఏంట్రా అలా చూస్తున్నావు? ఇది నీ చెల్లెలు. తులసి ఇక నుండి మనతోనే ఉంటుంది" అని చెప్తాడు గోవింద్. గోవింద్ అన్న మాటలు విన్న రఘు, "చెల్లెలా" అంటూ తన వైపు అమాయకంగా చూస్తున్న తులసిని ఆప్యాయంగా దగ్గరకు తీసుకొని, "నా పేరు రఘు, నేను నీకు పెద్దన్నయ్యని. ఎదిగో అమ్మ, చిన్న అన్నయ్య అక్కడ ఉన్నారు" అంటూ వంటగదిలో ఉన్న జయ వైపు చూపిస్తాడు. రఘు అలా అంటూ ఉంటే తులసి తననే చూస్తూ ఉంది. అప్పటి వరకు ఆ పాప ఎవరు అని చూస్తున్న జయ ఎప్పుడైతే గోవింద్ తన కూతురు అన్నాడో ఆవేశంగా తన చేతిలోని గిన్నెను నేలకేసి కొడుతుంది.
రఘు జయని అదుగో అమ్మ అని చూపించినప్పుడు అడ్డమైన వాళ్ళని మీ నాన్న ఆదరించి నాన్న అయిపోతాడేమో కానీ ఊళ్ళు పట్టుకు తిరిగే వాళ్లకు పుట్టిన దానికి నేను తల్లిని కాను అంటూ వంటగదిలో నుండి బయటకు వస్తుంది జయ. ఆ మాటలు విన్న రఘు భయపడుతుంటే తులసి కూడా భయపడి రఘును గట్టిగా పట్టుకొని ఉంటుంది. గోవింద్ జయ అన్న మాటలకు కోపంగా జయ అంటూ ఆమెను కొట్టడానికి చెయ్యి ఎత్తాడు. ఉన్నమాట అంటే కోపం ఎందుకు అంటుంది జయ. ఆ మాట పూర్తి కాకముందే ఎత్తిన చెయ్యి దించకుండా చెంప పగిలేలా కొడతాడు గోవింద్. నోర్మొయ్ అంటూ గోవింద్ కొట్టిన తీరుకు నేల మీద పడిపోయింది జయ. అది చూసిన తులసి ఏడవటం మొదలుపెట్టింది. రఘు ఆ పాపని వదిలి అమ్మా అంటూ జయ దగ్గరికి వెళ్తాడు. రాజీవ్ భయపడి ఒక మూలను ఉండిపోతాడు. ఒక్క నిమిషం ఆ ప్రదేశం మొత్తం నిశ్శబ్దం. వర్షం కూడా ఆగిపోయింది. తులసి ఇంకా ఏడుస్తూనే ఉంది. అలా ఏడ్చుకుంటూ మెల్లగా గోవింద్ దగ్గరకు వెళ్ళింది. గోవింద్ ఆ పాపని ఎత్తుకొని ఇది నా కూతురు, ఇక నుండి నాతోనే ఇక్కడే ఉంటుంది. నీకు ఈ విషయం ఇంతకు ముందే చెప్పాను, ఇప్పుడు మళ్ళీ చెప్తున్నాను. నీకు నచ్చినా నచ్చకున్నా తులసి ఇక్కడే ఉంటుంది అని చెప్పి తులసిని తన గదిలోకి తీసుకువెళ్ళాడు గోవింద్. నాన్నని ఎప్పుడూ అలా కోపంగా చూడని రఘు, రాజీవ్ కింద పడిపోయిన వాళ్ళ అమ్మ ఏడుస్తుంటే వాళ్ళు కూడా ఏడ్చుకుంటూ ఆమె దగ్గరకు వెళ్ళి అమ్మ ఏడవకు అంటూ ఓదారుస్తారు. ఇది మొదటి భాగం. తరువాయి భాగం కోసం వెయిట్ చేయండి. త్వరలోనే తరువాయి భాగం మీకు అప్డేట్ చేస్తాను. ఈ స్టోరీని ఆదరిస్తారని, లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేస్తారని అనుకుంటున్నాను. ప్లీజ్ సపోర్ట్. ధన్యవాదాలు. తరువాయి భాగంతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. సపోర్ట్ చేసి, లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.